అందరికీ నమస్కారం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి పెన్షన్ గురించి అన్నమాట. సో ఆల్రెడీ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది పెన్షన్లు ఎవరెవరు కట్ చేస్తున్నాం, ఎందుకు కట్ చేస్తున్నాం, తర్వాత వచ్చే నెలలో పెండింగ్ ఉన్న పెన్షన్లు ఇస్తున్నారా లేదా, ఎంత ఇస్తారు, ఏమనేసి మొత్తం అయితే ఆల్రెడీ ఇదైతే చేసిందనమాట. సో పెన్షన్లు ఎందుకు కట్ అయిపోతున్నాయంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఆల్రెడీ నాలుగు జిల్లాల్లో అయితే మొత్తం అయితే లెటర్లు అంటే అది ఇచ్చారు కదా పెన్షన్లు కట్ చేస్తున్నట్లు, ఆ లెటర్లు అయితే మొత్తం ఇచ్చేసారనమాట ఎందుకు కట్ చేస్తున్నాము ఏమనేసి. సో 4 జిల్లాలు వచ్చేసి ఒకటి అన్నమయ్య డిస్టిక్ తిరుపతి జిల్లా దగ్గర, ఇంకోటి వైఎస్ఆర్ కడప డిస్టిక్, శ్రీకాకుళం, తర్వాత గుంటూరు. సో 4 జిల్లాల్లో అయితే కూడా ఆల్రెడీ మనకి తెలిసిన సమాచారం వచ్చేసి ఇదన్నమాట. ఆల్రెడీ పెన్షన్ మనం ఏమి తీసేస్తున్నాం, మీకు పెన్షన్ ఇమంత రాదు అనేసి అయితే అందరు వికలాంగులకి అయితే పంపించారనమాట లెటర్స్. సో ఎందుకు పంపించారు ఈ లెటర్స్ అంటే, సో ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నారో 6,000 వచ్చేసి తీసుకుంటున్నారో వికలాంగులు అని చెప్పేసి వాళ్ళంతా ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి డాక్టర్ దగ్గర 5,000 10,000 ఇచ్చి ఫేక్ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెన్షన్లు తీసుకున్నట్లు గవర్నమెంట్ అయితే తెలిసిందనమాట గవర్నమెంట్కి. సో అందుకనేసి వాళ్ళకైతే పంపించారనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఆ లెటర్ తీసుకొని సో వాళ్ళకైతే 15 రోజులు అయితే టైం ఇస్తారనమాట. సో పెన్షన్ మళ్ళీ వాళ్ళకి రావాలంటే వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ వెళ్ళేసి వాళ్ళు డాక్టర్ దగ్గర కొత్తగా ధృవీకరణ పత్రం అంటే వాళ్ళు వికలాంగుల హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా అదైతే తీసుకోవాలన్నమాట. తర్వాత వాళ్ళది ఆధార్ కార్డు, తర్వాత ప్రూఫ్ ఉంటుంది కదా ఏమనేసి అదైతే మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకైతే పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక మంత్ ఎవరికైతే తీసేసినారు పెన్షన్ వాళ్ళకైతే ఈ మంత్ 1వ తేదీకి అయితే రాదనమాట 99%. సో వాళ్ళకి వచ్చేది నెక్స్ట్ ఇంకొచ్చే అక్టోబర్లో వస్తుంది, లేకపోతే 10 రోజుల తర్వాత అయితే అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే జెన్యున్గా బాగా వాళ్ళే ఉన్నారు హ్యాండిక్యాప్ నిజమే అంటే మాత్రం అయితే వస్తుందన్నమాట. లేకపోతే వాళ్ళకి 99% శాశ్వతంగా పెన్షన్ అయితే రాదనమాట. సో ఎందుకు ఇలా చేశారంటే ఆల్రెడీ ఏదో ఒక ఊర్లో అది వైఎస్ఆర్ కడప లేకపోతే గుంటూరు శ్రీకాకుళమా లేకపోతే అన్నమయ్య డిస్టిక్ అనేది తెలీదు, ఒకే ఊర్లో 400 ఇండ్లు ఉన్నాయంట. దాంట్లో 150 మెంబర్స్ అయితే హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగుల పెన్షన్ అయితే తీసుకుంటున్నారు అనమాట. సో అందుకనేసి ప్రభుత్వం వాళ్ళైతే గుర్తించి సో ఫేక్ అనేసి ఇలాగైతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా అనేసి అయితే వీళ్ళైతే ఇలా చేశారనమాట. సెకండ్ వచ్చేసి ఆల్రెడీ జూలైలో తర్వాత ఆగస్టులో ఎవరికైతే పెన్షన్ రాలేదో సో వాళ్ళకైతే ఒకేసారి 2 నెలల పెన్షన్ సో 4,000 వస్తుంటే 8,000, తర్వాత వికలాంగులకు 6,000 వస్తుంటే 12,000 అయితే ఈ మంత్లో అయితే యాడ్ చేసి అయితే ఇస్తున్నారనమాట. సో ఎవరెవరికి రాలేదో ఆల్రెడీ లాస్ట్ మంత్ ఈ ఆగస్ట్ మంత్లో ఇవ్వాల్సి ఉండే కానీ ఇవ్వలేదన్నమాట టెక్నికల్ ఇష్యూ వల్ల. సో తర్వాత మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఈ మంత్లో అయితే యాడ్ చేసి ఇస్తున్నాం అనేసి చెప్పారు. సో ఇదన్నమాట. సో హ్యాండిక్యాప్డ్ ఎవరైతే లెటర్ వచ్చిందో వాళ్ళైతే 10 రోజులు వాళ్ళకి టైం ఉంది, వెళ్ళేసి మీరైతే మళ్ళీ కూడా అదైతే హ్యాండిక్యాప్డ్ అనేసి అదే వికలాంగులు అనేసి ఆ పత్రం తీసుకొని తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని లాస్ట్ టైం ఏమి తీసుకున్నారో అవన్నీ తీసుకుని అయితే మళ్ళీ కూడా అప్లై చేస్తే మీకు సో పెన్షన్ అయితే వస్తుందన్నమాట. దానికైతే ఏమి ఇది లేదనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.